శ్రీలక్ష్మి గ్రూప్ అధినేత ప్రసాద్ సేవ అభినందనీయం. ప్రభుత్వం విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. గురువారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల ఆరోగ్య కేంద్రానికి మండలంలో ఉన్న శ్రీలక్ష్మి గ్రూప్ అధినేత ప్రసాద్ ₹1,00,000 విలువ చేసే ఏసీ కుర్చీలు ఆరోగ్య కేంద్రానికి కావలసిన పరికరాలను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని, ప్రసాద్ లాంటి వ్యక్తులు మన నియోజకవర్గంలో ఉండడం సంతోషమని అన్నారు. అనంతరం లక్ష్మీ గ్రూప్ అధినేత ప్రసాద్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సెలవుతో సన్మానించి అభినందించారు. మనం ఇక్కడ పెనుమూరు మండలంలో మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నాము. ఇది ఇప్పుడు సిహెచ్గా మారింది. సో ఇక్కడ మనం మొట్టమొదటి ఇక్కడ విజిట్ చేసినప్పుడు చిన్న డాక్టర్స్ వచ్చి కంప్లైంట్ చెప్పారు. ఏం చెప్పారంటే ఏసీ లేదు, ల్యాబ్లో ఏసీ లేనందువల్ల సరిగ్గా ఇన్స్ట్రుమెంట్ అంతా కూడా ఎర్రర్ వస్తుంది అని మనకు ఆల్రెడీ చెప్పారు. దాని తర్వాత వాళ్ళకి రూమ్స్ కూడా సరిపోలేదంటే మనం ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఒక 20 లక్షలు శాంక్షన్ చేయించి ఎక్స్టెన్షన్ రూమ్ కూడా ఎక్స్టెండ్ చేయించాము. ఎందుకంటే పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఓపీడీకి ఎక్కువ పేషెంట్ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అడ్మిషన్కి కూడా పేషెంట్స్ వస్తున్నారు. సో బెడ్లన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. సో కాబట్టి మనం దీన్ని ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని చెప్పి మనం ఏం చేసామంటే ఇక్కడ డాక్టర్స్తో మనం ఇంటరాక్షన్ అయినప్పుడు ఏసీ కావాలని చెప్పినారు. అదేవిధంగా పేషెంట్ కూర్చోవడానికి చైర్స్ కావాలని చెప్పారు. ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసారంటే డెంటల్ డాక్టర్ ఉన్నారు, కానీ డెంటల్ డాక్టర్ కూర్చోవడానికి డెంటల్ ప్రొసీజర్ చేయడానికి డెంటల్ చైర్ లేదు. సో అది కూడా వాళ్ళు అడిగారు. సో మేము ఇప్పుడు ఈరోజు ల్యాబ్కి ఏసీ వచ్చి ఈరోజు మన ప్రసాద్ చాలా మంచి అబ్బాయి శ్రీలక్ష్మి అని చెప్పేసి వాళ్ళ ఎలక్ట్రానిక్ స్టోర్ పెట్టుకున్నారు. నేను వెదురుకుప్పంలో వీళ్ళ స్టోర్ ఓపెన్ చేయడం పోయినప్పుడు నేను అడిగితే ఇమీడియట్గా ప్రసాద్ స్పందించి అన్న నేను సపోర్ట్ చేస్తానని చెప్పాడు. సో ఈరోజు ప్రసాద్ వచ్చి మనకి ఏసీ బ్లూ స్టార్ ఏసీ ఇచ్చాడు, 1.5 టన్ను. అదేవిధంగా చూసారంటే చైర్స్ కూడా సుమారుగా ఒక 50 చైర్స్ ఇచ్చారు. ఇది కాకుండా ఎయిర్పోర్ట్ చైర్ అంటే ప్యాసింజర్స్ పేషెంట్స్ కూర్చునే 3 సీట్ చైర్ కూడా ఒక 3 అడిగాను. అది కూడా ఇమీడియట్గా రేపు ఎల్లుండో ప్రసాద్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా చూసారంటే డెంటల్ చైర్ కూడా ప్రసాద్ గారే స్పాన్సర్ చేస్తామని చెప్పారు. ప్లస్ ఇక్కడ ల్యాబ్లో వచ్చి ఇన్స్ట్రుమెంట్ అంతా కూడా మనకి సరిగ్గా పవర్ ఫ్లక్చుయేషన్ ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇన్స్ట్రుమెంట్లో వచ్చి మనం రియేజెంట్స్ కానీ లేదంటే శాంపిల్స్ రన్ చేస్తూ ఉండేటప్పుడు మిషన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా మనకు ఇన్వర్టర్ ఏసీతో సహా ప్లస్ వచ్చి మనకు ఏమడిగారు ఆన్లైన్ యూపీఎస్ అడిగారు. సో అది కూడా ప్రసాద్ గారు వచ్చి నేను సగం స్పాన్సర్ చేస్తానన్నారు. నేను ఇంకొక సగం స్పాన్సర్ కూడా మేమే ఎవరినో ఒకరు పట్టుకొని మన హాస్పిటల్, మన మండలం, మన నియోజకవర్గాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. సో కాబట్టి మేము దగ్గరుండి హాస్పిటల్లో ఏమేమి కావాలో అన్నీ కూడా చేపిస్తాము. మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ ఏం చెప్పారంటే మెడిసిన్స్ ఇక్కడ